బుడమంచ తాండాలో భర్త వీరన్నను భార్య విజయ ప్రియుడితో హత్య చేయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వీరన్నను భార్య హత్య చేయించిందని నమ్మలేకపోయామంటున్నారు బంధువులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కేసముద్రం మండలం బోడమంచ తాండాలో ఎవరైతే భర్త బూక్య వీరన్నను భార్య పక్క ప్రణాళికతో తన ప్రియుడితో కలిసి కూడా మర్డర్ చేయించిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మనం వీరన్న ఇంటి వద్ద ఉన్నాము. ఇది బోడమంచ తండాలో వీరన్న నివాసం. ఎవరైతే వీరన్న ఉంటారో వీరన్నకు విజయ్ గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఒక పాప కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో గత కొన్నేళ్లుగా ఇదే తండాకు చెందినటువంటి బాలాజీతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఎవరైతే వీరన్నకు అప్పులయ్యాయి, దీంతో ప్రైవేట్లో బ్యాంకులో లోన్ కూడా తీసుకోవాలన్న నిమిత్తంతో సుమారుగా 30 లక్షల రూపాయలు లోన్ తీసుకొని 1 లక్ష రూపాయలు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం కూడా కట్టారు. ఈ కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసమే కట్టుకున్న భార్య భర్తను కడతీర్చేందుకు ప్రియుడితో కలిసి పక్క ప్రణాళిక తీసి కూడా చంపేసిన ఘటన అందరినీ కూడా కన్నీటి పర్యాంతం చేసింది, అందరినీ కూడా ఆలోచింపజేసింది. తండాలో తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు మనతో మాట్లాడడానికి మృతులకు సంబంధించిన కుటుంబీకులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏమైందమ్మా? అసలు ఏమైతుంది నీకు? ఈరన్న మా మామ సార్, మా మీన మామ సార్. మాకు ఒక్కడే మా నాన్న అయినా మా మామయ్య మేము ఒక్కటే అనుకున్నాం. కానీ అట్లాంటిది మా అత్తమ్మ చంపించింది. బాలాజీ అనే ఆయనతోని చంపించింది. వాళ్ళు ముగ్గురు సార్ కలిసి చంపిర్రు. వాళ్ళకైతే ఊరి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఒక్కడే మామయ్య సార్. అంటే అమ్మ, ఎందుకు చంపిన అనుకుంటానమ్మా? అసలు చంపడానికి కారణం ఏమైంది? డబ్బుల కోసమేనా, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధమా? అసలు వాళ్ళిద్దరిది సంబంధం ఉంది సార్, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ అప్పుడప్పుడు ఇక అలా జరుగుతూ ఉంటుంది కదా. ఇక మా మామయ్య కూడా ఓపిక పట్టుకున్నాడు, అన్నిటికీ సరిదిద్దుకొని ఓపిక పట్టుకున్నాడు. ఇక సరే మా మామయ్య ఉన్నాడు కదా, మా దగ్గర ఇంకా రాలే ఆ మాట. ఇక సరే అట్నే ఉంటారేమో అనుకున్నాం. మేము కూడా సంతోషంగానే ఉన్నాం. ఇక అట్లా చంపిస్తారని ఘోరంగా మాకైతే తెలియదు సార్. ఇక నువ్వు చెప్పమ్మా, ఈరన్న ఎట్లుండేటోళ్ళు? వాళ్ళ భార్య భర్త మీద పంచాయతీ అయిందమ్మా? లొల్లు చదిలేదు, ఏం చదిలేదు సార్. పంచలేదు, ఏం లేదు. నేను ఇగో ఇంట్లో పండుకున్నా, వాళ్ళు ఇంట్లో పండుకుంటారు. అయితే నాకు లేపింది కత్రి రాత్రి, ఇంకా 11 అవుతుంది. నాకు లేపింది. నీ కొడుకు ఎక్కడ పోయిండో నాకు తెలియదు, ఎటు పోయిందో అన్నారు. అరే, వాడు వచ్చి తానం చేసుకున్నాడు, ఎవరో ఫోన్ వేస్తాడు, దానికి ఫోన్ వేస్తా అంటే ఇక ఎటు పోతావురా అన్నా నేను. అంటే నాతోటి మాట్లాడకుండా చప్పుడు అప్పుడు పోయిండు. చప్పుడు పోయి ఇక పొద్దున అందరు దేవులు ఆడిండ్రు, పిల్లవాళ్ళు పోయి దేవులు ఆడిండ్రు. ఎక్కడ దొరకలే. మైబాద్ పోయిర్రు సారు, మైబాద్ పోయిర్రు, చేనులో పోయినా కూడా దొరకలే. ఇక పొద్దున ఆ పిల్లగాడు ఆ ఇంటి అయినా నీళ్ళు పెట్టేదాన్ని పోయిండట. అయితే బండి పైన చిన్న పిల్లగాడు ఉన్నాడట, మా కొడుకు సాగుట్టినప్పుడు బండి పైన పెట్టిరట. అంటే ఎందుకమ్మా మరి మీ కొడుకును చంపాల్సిన అవసరం మీ కోడలికి ఎందుకు వచ్చింది? ఏం చేసుకున్నారు, ఆఖరి చంపేసిరు సార్, ఆఖరి చంపేసిరు. మరి ఏం కావాలంటమ్మా? వాళ్ళని ఎవరైతే చంపిల్లు వాళ్ళని పెట్టాలి, నా ఇంటికాడ రావద్దు, అట్టే ఉండాలి. వాళ్ళు ఊరి శిక్ష పెట్టాలి, ఊరి శిక్ష పెట్టాలి సార్. ఎవరైతే వీరన్న ఉన్న తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. అమ్మ, చెప్పమ్మా, ఇట్లా వీరన్నకు ఇట్లా చనిపోవాలి ఎందుకు? భార్య ఎందుకు చంపిందమ్మా భర్తను? మొత్తం ఆయన ప్లాన్ ప్రకారమే చేసింది సార్. మా మావయ్యకు ఒక్కతే బిడ్డ సార్, ఒక్కతే బిడ్డకు న్యాయం జరగాలి సార్ ఎప్పుడైనా. కానీ మాత్రం ఈ అక్రమ సంబంధం పెట్టుకొని ఈ పైన నటిస్తూ మాతోటి ఎట్లా కలిసిమెలిసి ఉన్నదో అది మాకే తెలుసు సార్. కానీ అలాంటి వాళ్ళను మనం నమ్మించేటట్టు ఆమె చేసింది. అలాంటి వాళ్ళని ఎట్లా అనుమానిస్తాం సార్? మనం అనుమానించలేం కదా. ఒక్క మాట మావయ్య చచ్చిపోయినప్పుడు కూడా ఒక మాట అడిగిన సార్, తండోళ్ళు అట్లా అంటున్నారు అత్తమ్మ, ఇది నిజమా కాదా? అక్కడే ఉన్నాడు అని చెప్పినవాట నువ్వు, ఆ గోడ దగ్గర ఉన్నాడని దేవులాడురి అని అన్నదట. అంటే నువ్వు ఎట్లా అంటావు? నీకేమైనా ఫోన్ చేసిర్రా? నువ్వు పోయి ఏమైనా చూసినావా నీ కళ్ళతోటి అని అంటే నువ్వు నన్ను బ్లేమ్ చేస్తా అనుకుంటున్నావు తండలా? ఏమనుకుంటున్నావు? నా భర్త చచ్చిపోతే నన్ను బదనాం చేస్తాను నువ్వు అని చెప్పింది సార్. చెప్తే మళ్ళీ మనం అనుకోకుండా ఒక బిడ్డ ఉన్నది, దానికి కూడా అన్యాయం చేయలేం కదా. సబుక్కు మన పేరు పెట్టి ఏమైనా చచ్చిపోతే మన పేరు అవుతుంది. మాయ పోతే పోయిండు, కానీ మళ్ళీ అత్తమ్మ కూడా చచ్చిపోతే ఎట్లా? ఒక బిడ్డను చూసుకోవాలని కూడా ఉంటారు కదా అనేగా నేనేం మాట్లాడలే సార్. దాని మీద అనుమానం వస్తూనే ఉంటాను సార్. నాకు ఇట్లా చూస్తూనే ఉంటాను సార్, భయపడి
భయపడి ఇట్లా ఇట్లా చూస్తుంది, ఎవరైనా మాట్లాడతారా చేస్తారా. ఆమె టెన్షన్ ఆమె దగ్గరనే ఉన్నది. చూసిన సార్ నేను చూస్తే నన్ను చూసంగానే ఆయన ముఖం ఎట్లనో అయిపోతుంది. ఆ కుక్కలు రాగానే సార్ గుట్టకెక్కిండు సార్. గుట్టకెక్కంగానే నేను చూసిన పోలీసు వాళ్ళకి చెప్పిన, సార్ ఆయన ఎవరో మగోడు వెళ్ళిపోతాడు సార్. ఆ మగ వ్యక్తి పోతా అంటే నేను చూసిన ఉరికిపోతాడు సార్. ఈ కుక్కల్ని అందరు మనిషికి వాసన చూపియాలి సార్, వదిలిపెట్టద్దు, మనిషిని చూపియాలి. మా మావయ్యని అంతలోకి ఇక్కడ నుంచి కదలనీయం అని అంటే మమ్మల్ని అందరినీ ఆపేసిర్రు సార్. విజయ భర్తనే చంపించింది. తండాలు అసలు ఏమనుకుంటారు ఈ విషయం మీద? ఇట్లా పలాని ఒక వీరన్ అంటే మా అన్ననే అవుతాడు, మాది వాళ్ళది బుక్కే కులమే. అయితే 11:30 లేపేసి ఇట్లా అవుపీరియడ్ ఎట్లా అంటే 8:30కి పోయిండు అనేసి అంటే వదిన ఏమన్నది, బాపు అంటే మరిది పో కొంచెం ఒప్పిస్తలేడు అని అంటే పోయి బీరవాడ మహబాద్ అంతా తిరిగేసి వచ్చినామన్న. వస్తే 3:30కి ఇంటికి రాగానే ఇక లేడు అనేసి అంటే ఆమె చంపించిన ప్లేస్నే చూపిస్తుంది మాకు. ఏది పలాని అడ్రస్ కాడికి పోయి చూడకపోయిల్లా అక్కడ దొరుకుతాడేమో అనేసి అంటే ఎందుకులే అనేసి అంటే మా ఇంటి ముందు ఒక అతను పొలంలో పోతా అంటే ఆయన చూసి మాకు వచ్చి చెప్పంగానే అది ఆ చెప్పిన ప్లేస్నే పడి ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఆమె ప్లాన్ గా చంపించి ఆల్రెడీ మీకు చెప్తుంది. మా చంపించి అక్కడ చంపేసినాక మా కాడకు వచ్చేసి పోయి దేవులాడమని చెప్పేసి లేపింది మా అమ్మని. అంటే ఇప్పుడు ఎవరు కలిసి చంపిల్లు? ఎందుకు వాళ్ళకేం అవసరం? అయ్యో వివాహత సంబంధం ఉంది వాళ్ళకి. ఏది మన విజయ బోడ బాలాజీ అనే ఆయన ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, దానివల్ల చంపించేసి మరి ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ మన బాలాజీ అనేటోళ్ళు వాళ్ళ దగ్గర అన్నట్టు. అతను ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళకి దగ్గర అంట. వాళ్ళు ఏం చేయంట ఫైనల్ గా? వాళ్ళకి ఏం లేదన్న, ఇప్పుడు వాళ్ళ పానం అంతా ఇబ్బందిగా తీసి వాళ్ళకు కూడా బయటికి రానియకుండా శిక్ష పడేలా చూడాలన్న. తండ మొత్తానికి కోరుకునేది అంతే, అందరు అదే అనుకుంటున్నారు. వాళ్ళు బయటికి రావద్దు, శిక్ష పడాలి. కట్టుకున్న భార్యే కసాయిగా మారి భర్తను కడతీర్చింది. ఈ ఘటన తండాలో విషాద ఛాయలు అలుముకుంది. కంటికి రెప్పడ చూసుకోవాల్సిన భార్య భర్తను మర్డర్ ప్లాన్ చేసింది. ఇదంతా కూడా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైతే చంపే సమయంలో వీరన్న ఎంత విలవిలాడి చనిపోయాడో అంతే విలువలాడుతూ కూడా మర్డర్లు పాల్గొన్న వారందరూ కూడా అంతే శిక్ష పడాలని కూడా తండావాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, బోడమంచె తండా, కేసు.